హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? నాలాగే రోజు లైవ్ చేస్తున్నారా? అయితే ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. ఎందుకు చెప్తే ఆల్మోస్ట్ 20 డేస్ అయితే ఆగిపోయింది. 20 డేస్ తర్వాత లైవ్ ఎలా వచ్చింది, అసలు 20 డేస్ ఎందుకు, నేను ఎలా సాల్వ్ చేశాను, మీరు ఎలా అవాయిడ్ చేయాలి, సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం క్యాజువల్గా లైవ్ ఆన్ చేస్తాము. లైవ్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు కదా మనం లైవ్ చేసేటప్పుడు. కానీ యూట్యూబ్ కొన్ని కేసులో దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. సో ఎక్స్పెషల్లీ ఎక్కువ టైం కిడ్స్ లైవ్లో కనిపించకూడదు, అలాగే కిడ్స్ కంటెంట్ లాగా ఉండకూడదు, అలాగే ప్రైవసీ అండ్ సేఫ్టీ కన్సర్న్స్. ఫస్ట్ నేనేం చేశాను అంటే యూట్యూబ్లో లైవ్ చేసినప్పుడు మా కిడ్స్ ఫొటోస్ అవి చూపించాను. ఫస్ట్ మిస్టేక్ వల్ల నాకేం ప్రాబ్లం అవ్వలేదు. ఫొటోస్ అవన్నీ చూపించడం వల్ల నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది మెయిల్లో, మీరు ఇలా మీ ఫ్రెండ్ ఇది కాపీ చేయబడింది, అందుకని ఆటోమేటిక్గా నేనే డైరెక్ట్గా ఈ వీడియో అయితే డిలీట్ చేస్తున్నానని చెప్పి డిలీట్ చేసేసింది. సో అది అక్కడితో సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఏం చేశాను అంటే నేను లైవ్ ఆన్ చేసి ఫస్ట్ మా బాబు తీసుకుని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. వితిన్ 5 మినిట్స్లోనే వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. లైవ్ డిజేబుల్ అని చెప్పి పడింది. అసలు ఏం పడింది, ఎందుకు పడింది నాకు ఫస్ట్ అర్థం కాలేదు, అసలు ఎలా పడింది అని చెప్పి. ఇంకా డిజేబుల్ అని చెప్పి ఉంది, తర్వాత కింద రీడ్ మోర్ అని ఉంటుంది కదా. సో అది ఓపెన్ చేసి చదివితే నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఏంటి అంటే నా లైవ్ వీడియోస్లో మా కిడ్స్ కనిపించడం వల్ల ఏజ్ రిస్ట్రిక్షన్ పడి నా లైవ్ అయితే డిజేబుల్ అయిపోయింది. సో ఇంకా అది ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని నేనైతే ఫస్ట్ గూగుల్లో కొడితే ఏజ్ రిస్ట్రిక్షన్ అప్డేట్ చేయమని చెప్పింది. సో నాకు మెయిల్కి ఒక మెసేజ్ వచ్చింది యూట్యూబ్ నుంచి. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే మీరు ఏజ్ రిస్ట్రిక్షన్ చేసి మీ ఆధార్ కార్డ్ని ఫోటో తీసి పెట్టమని చెప్పింది. సో నేనేం చేసాను, అప్పుడు నా ఏజ్ అప్డేట్ చేసి ఆధార్ ఫోటో పెడితే ఎన్నిసార్లు పెట్టినా తీసుకోలేదు. మళ్ళీ నీట్గా ఫ్రేమ్లో పట్టే వరకు పెట్టమని చెప్పారు. సో మళ్ళీ నేను నీట్గా ఫ్రేమ్లో పట్టే వరకు పెట్టి నా బర్త్డే డేటు అప్డేట్ చేశాను. నేను ఇక్కడ మీరు ముందే అప్డేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆప్షన్ అప్డేట్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా మనకి యూజ్ఫుల్ అవుతుంది. త్వరగా డిజేబుల్ అయింది. నాది ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ పడింది. ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల నా లైవ్ టెంపరీగా డిజేబుల్ అయింది. ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే ఏంటంటే యూట్యూబ్ అనుకుంటుంది ఈ కంటెంట్ అందరికీ సేఫ్ కాదని. సో కొన్ని ఫ్యూచర్స్ చేస్తుంది ముందే. కొన్ని ఫ్యూచర్స్ అయితే యూట్యూబ్ ఈ కంటెంట్ సేఫ్ కాదని చెప్పి రిస్ట్రిక్షన్స్ అయితే చేస్తుంది. గూగుల్ ఫస్ట్ కిడ్స్ని మనం లైవ్లో చూపించకూడదు ఫుల్ టైము, జస్ట్ 5 మినిట్స్ 2 మినిట్స్, అది మనతో పాటు కనిపించవచ్చు. మనం లేకుండా ఓన్గా కిడ్స్ని మాత్రం అస్సలు చూపించకండి. నేను చేసిన మిస్టేక్ అదే. సో ఇంకా అంటే ఎక్కువ టైం కూడా చూపించకూడదు మనతో పాటు లైవ్ ఎండ్ అయ్యే వరకు. ఓన్లీ ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అటు చూపించుకోవచ్చు అంతే. కానీ ముందు మనకు సేఫ్టీ ముఖ్యం కదా. మనం లైవ్ ఆన్ చేశాక ఆ లైవ్లో మన కిడ్స్ కంటెంట్ అసలు కనిపించకూడదు అక్కడ. సో అదొక అని చెప్పి వచ్చింది. 1 వీక్ అని చెప్పి వస్తే సరేలే అని చెప్పి వెయిట్ చేస్తే 1 వీక్ కూడా అవ్వలేదు. అదే మెయిల్ ఓపెన్ చేసి చూస్తే మెయిల్లో నాకు మెసేజ్ వచ్చింది 14 డేస్కి అనేబుల్ అయ్యిందని చెప్పి. 14 డేస్ కాదు 15 డేస్ అయినా నా లైవ్ ఆన్ కాలేదు. అప్పుడేం చేశాను అంటే ChatGPTలో అడిగాను. అయితే మీ యూట్యూబ్ ఛానల్ సేఫ్టీగానే ఉంది, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఒక 2-3 డేస్లో మీ ఓపెన్ అవుతుంది మీ లైవ్ అని చెప్పి చెప్పింది. ఇంకా తర్వాత క్రోమ్లోకి వెళ్ళి మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏజ్ రిస్ట్రిక్షన్ అప్డేట్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళి మన వైటీ స్టూడియో లాగిన్ అయ్యి అక్కడ మన ప్రొఫైల్ పిక్ దగ్గర క్లిక్ చేసి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఆ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో కనుక మనం చెక్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్ ఎనేబుల్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో నాదైతే మొత్తం ఎనేబుల్ ఉంది, అలానే ఉందని చెప్పి నా లైవ్ తిరిగి వస్తుందని చెప్పి నాకు అనిపించింది. ఇంకా వదిలేశాను. 15 డేస్ తర్వాత చూస్తే రాలేదు. ఖచ్చితంగా 20 డేస్కి మళ్ళీ నా లైవ్ నిన్నటి నుంచి వస్తుంది. సో మీరైతే ఈ మిస్టేక్స్ స్మాల్ క్రియేటర్స్కి ఇష్యూ ఎక్కువ వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.